పవర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రిన్స్ ప్రసాద్. ఈరోజు ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మచిలీపట్నం 27వ డివిజన్ ప్రతిపక్ష పార్టీ అధికార కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము గారు. కానీ మన అందరికీ బందర్ ప్రజలందరికీ ఆయన రాళ్ళకొట్టు రాము గారు గారినే సుపరిచితులు. నమస్కారం సార్. నమస్తే అండి. మీ యొక్క బాల్యం విద్యాభ్యాసం గురించి మా ప్రేక్షకులతో పంచుకుంటారు. మచిలీపట్నం నూర్తినిపేటలో జన్మించాను. ఈ నూర్తినిపేటలో జన్మించాను. కానీ గుడుగుపేటలో మా ఫాదరు బిజినెస్ రూపంలో వెళ్ళిపోవడం అయిపోయింది. చిన్నప్పుడు హైకోర్టు లాయర్ అనమాట. మా ఫాదర్ అంతా బిజినెస్. నా చిన్నతనంలోనే మా మదర్ ఎక్స్పైర్ అవుతే మా ఫాదరే చూసుకుని మా ఐదుని మొత్తం పెంచి పెద్ద చేశారు. మేము ఈ స్టేజ్లో ఉన్నాను అంటే అది తల్లిదండ్రులు చేసిన పుణ్యాలేనండి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యాలే అనమాట. మీ రాజకీయ అరంగేట్రం ఏ విధంగా జరిగింది? మీరు అసలు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు? రాజకీయాల స్ఫూర్తి అంటే మన 2020 విజన్ ఉన్న మహానాయకుడు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అండి. ఎక్కడికైనా చెప్తున్నాను, మీరు వెళ్ళి చూడండి, చంద్రబాబు నాయుడు గారి పేరే ఉంటుంది. ఎందుకంటే విజన్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మనం ఈరోజు అనుభవిస్తున్నాం. కానీ నాకు స్ఫూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ మాటలు. ముందుగా మా నాయకుడి గారి గురించి చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆ పేరులోనే. ఎందుకంటే నాలాంటి తల్లిదండ్రులు పిల్లలకి దూరంగా బతకలేక అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతే మార్నింగ్ విజయవాడ వెళ్ళి సాయంత్రం పిల్లల ఇంట్లోకి వచ్చేసేవాళ్ళు. ఆయన్ని మనం కోల్పోయి మనం ఎంత కోల్పోయామనేది తర్వాత మీకే తెలుసు తల్లిదండ్రులకి. ఎందుకంటే మన రాజధాని విజయవాడ మీకు అందరికీ తెలుసు. అక్కడే కంపెనీలు వచ్చి ఉంటే ఈ చుట్టుపక్కల 150 గ్రామాలు పిల్లలు పొద్దున్నే ఉద్యోగం చేసుకుని సాయంత్రాలకు వచ్చేవాళ్ళు. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమ అలాగుండేది. కానీ ఈరోజు మన చంద్రబాబు గారిని కోల్పోవడం వల్ల ఎవరో వద్దు, నా పిల్లలే, నా పెద్ద కూడా బీటెక్ అయిపోయింది, ఎటువంటి ఇక్కడ అంతా ఫస్ట్ క్లాస్, మా అబ్బాయి కేళ్ళలో చదివాడు. అలాంటిది ఇక్కడ ఎటువంటి జాబ్ ఆప్షన్లు ఏం లేక అమెరికా వెళ్ళిపోయాడు. ఎందుకంటే చాలా ప్రేమగా పెంచుకున్న పెద్ద బాబుని. చిన్నబాబు ఏమో మదరు, పెద్ద బాబు చాలా ప్రేమగా పెంచుకున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు కోల్పోయి ఎంత బాధపడుతున్నామో నా కొడుకు అమెరికా వెళ్ళిపోయాక నేను అంత ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటేనంటే పిల్లలే కదా తల్లిదండ్రులకి మెయిన్. అది ఈరోజు మనం చంద్రబాబు గారి గురించి చెప్పుకోవాలంటే దానికి అర్హత కూడా ఉండాలండి. అలాంటి వ్యక్తి, గొప్ప నాయకుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాలాంటి తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మంచి కంపెనీలు వస్తే పిల్లలు అందరూ కలిసి ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఉంటుందని కోరుకుంటున్నాను. టీడీపీ పార్టీ మాజీ మంత్రి గుళ్ళు రవీంద్ర గారి గురించి మీ మాట. ఎక్కడో అభివృద్ధి, మీ కళ్ళకి కనబడి అభివృద్ధి చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అయినా ఈరోజు మీరు బందర్ నుంచి విజయవాడ బయలుదేరి అరగంటలు వెళ్తున్నారంటే అది ఎవరి పుణ్యం అండి? సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. అది 4 ways. ఎందుకు కార్యక్రమం దాల్చలేదు? సరైన నాయకుడు లేక. రవి గారు, మన నారాయణ గారు వీళ్ళందరూ శ్రద్ధ చూపించి ఈరోజు మీరు బందర్ విజయవాడ 30 గంట వెళ్తున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మన రవి గారి గొప్పతనం. ప్రతి సండే పిల్లలకి మర్చిపోయారు హ్యాపీ సండే ఉండేది. ఈరోజు ఉందండి మీకు? ప్రతి సంవత్సరం యువకర్గాలు ఉండేది, ఉందా మీకు? లేదు. బీచ్ ఫెస్టివల్ ఉండేది, ఉన్నాయండి? సంబరాల రాంబాబు అని పేరు పెట్టారు. అది చాలా తప్పండి. మీ పిల్లలు 100 మందిలో కలవడానికి ఆయన చేసే కృషి అనమాట. అది మీరు కొల్లు రవీంద్ర గారిని కోల్పోవడం వల్ల మచిలీపట్నం అభివృద్ధి కూడా కోల్పోయారు. మాజీ ఎంపీ కొనకల నారాయణరావు గారి గురించి మీ మాట. నారాయణ గారి గొప్పతనం, బుల్లయ్య గారి గొప్పతనం చాలా బాగా అర్థమైందండి. వాళ్ళు ఈరోజు అంత ఎదిగారంటే కారణం వాళ్ళు ఉన్న హుందాతనం, ఆ పలకరింపు. ప్రతి ఒక్కరిని ఆ హుందాతనం పలకరింపులోనే వాళ్ళ హుందాతనం ఉందండి. మీ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? నేను కార్పొరేట్గా ప్రమాణ స్వీకారం చేసిన మన రోజే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పత్రాబాద్ దగ్గర డ్రైనేజ్ వల్ల 100 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే కమిషనర్ గారు మన రోజే వచ్చారండి. వచ్చి చూసి 2 daysలో చేయించేద్దాం అన్నారు. ఇప్పుడు సంవత్సరం అయిందండి, 1 year అయింది. మాకు ప్రధాన సమస్య డ్రైనేజ్ సిస్టమ్.
డ్రైనేజ్ సిస్టమ్ అనేది మా వార్డు మెయిన్ ప్రధాన సమస్య అండి. ఈరోజు మా డివిజన్లో శానిటేషను ప్లస్ డ్రైనేజ్ ఈ రెండు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మా డివిజన్లోకి ఏ ప్రాబ్లమ్స్ లేవండి. మరి మీ డివిజన్లోని సమస్యల్ని మీరు ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? నేనైతే ఈ సమస్యల మీద నిరంతరంగా పోరాడానండి. ప్రతి మండే కలెక్టర్ ఆఫీస్లో ఉండేవాడిని, స్పందనలు అర్జీలు పెడుతూ ఉండేవాడిని. కానీ మేము ప్రతిపక్ష పార్టీ అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఏం చేయలేక స్పందనలో పెట్టి మీకు చూపిస్తాను ఎన్ని పెట్టానో రిప్లై కూడా లేదా. ఈ రోజు వరకు రిప్లై లేదు. వాళ్ళు ఎవరున్నారంటే అధికారులు వీళ్ళే తిరిగి వీళ్ళు అలసిపోతారులే అనుకుంటున్నారు. చాలా పెట్టారండి స్పందనలో, డ్రైనేజీల గురించి, శానిటేషన్ గురించి. మా డివిజన్ ఎలా ఉంటుందంటే డ్రైనేజీల మీద కూడా కట్టేస్తారండి. మొత్తం ఆక్రమణలే. ఫ్యూచర్లో డ్రైనేజ్ వెళ్ళకపోతే మన ఇంట్లోకి నీళ్ళు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అధికార పార్టీ నాయకుడు అన్నీ ఉంది. ఒకటే డ్రైనేజ్ సమస్య, ఇంకోటి ఏమీ లేదు. అన్నీ ఆక్రమణలు, అన్నీ ఆక్రమణ. ఒక మెకానిక్ డ్రైనేజ్ని ఆక్యుపేట్ చేసి పత్రాబాద్ సెంటర్లో ఒక బడ్డీ కొట్టు, ఒక మెకానిక్ పత్తులాబాద్ మెయిన్ సెంటర్లో ఒక డ్రైనేజ్ ఆక్యుపేట్ చేసి షాప్ నిర్వర్తిస్తున్నారు 2 ఏళ్ళ నుంచి. అధికార పార్టీ అండదండలతో ఈరోజు కూడా దాన్ని కలపలేకపోయారు. ఇంకెక్కడ డ్రైనేజ్ సంస్థ ఈరోజు చెప్పండి. అలాగే ఎప్పుడైతే మన వార్డు బాగుండాలి, మనం బాగుండాలి అంటే అది సమస్య తొందరగా క్లియర్ అవుతుంది. లేదు నేనే బాగుండాలి, నా ఇల్లే బాగుండాలంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మరి మీ డివిజన్ ప్రజల సమస్యలపై అధికార పార్టీ అయిన ఎక్స్ కార్పొరేటర్ స్పందించట్లేదు అనుకుంటున్నారా? సమస్యలు సృష్టించేదే ఎక్స్ కౌన్సిలర్. ఈ డివిజన్లో సమస్యలు సృష్టించేదే ఎక్స్ కౌన్సిలర్. ఎందుకంటే సమస్య సృష్టిస్తే ఎవరి దగ్గరికి వెళ్తారండి? నా దగ్గరికి వస్తే పని జరగదు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అధికార పార్టీ కౌన్సిలర్ కదా, మాజీ కౌన్సిలర్ కదా, ఆయన దగ్గరికి రావాలి. సమస్యలు సృష్టిస్తాం, ఆయన దగ్గరికే పిలిపించుకుంటాం. ఆయన నాకు తిడతాం, నువ్వు నాకు ఓటే లేదు, నీ వల్ల నేను ఓడిపోయి నేను చేరిపో, నేను గెలిచుంటే నీకు చేసి పెట్టేవాడు, నేను జరగలేదుగా, నువ్వు నాకు ఓటేసేవాళ్ళో తెలియదు. వేసినోడిని తిట్టే, వేయనోడిని తిట్టే, ఎవరు వేసారో తెలియదు, ఎవరు వేయలేదో తెలియదు, ఎవరు వేసారో ఎవరు వేయలేదో తెలియదు, ప్రతి వాళ్ళు తిట్టే. సమస్యని ఈ వార్డులో సృష్టిస్తుందే తనండి. మచిలీపట్నం మేయర్ యొక్క పనితీరు ఎలా ఉంది? మచిలీపట్నం మేయర్ గారు ఒక మహిళా మేయర్, మచిలీపట్నం ప్రథమ పౌరురాలు. నాని గారు ప్రతి మహిళ గౌరవించాలని చెప్పేసి వాళ్ళు కార్పొరేటర్లు కూడా అందరూ మహిళలే, ఒక మేయర్ కూడా మహిళ ఉండాలని చెప్పేసి మహిళకి సీనియర్ నాయకులు ఉన్న ఒక మహిళ ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు మేయర్ గారు అంటే ఎవరండి? మన మచిలీపట్నం ప్రథమ మహిళ. దేశానికి ఎవరండి? రాష్ట్రపతి. రాష్ట్రానికి ఎవరండి? గవర్నర్. ఇప్పుడు మచిలీపట్నంకి ఎవరండి? మేయర్ గారు. వార్డుకి ఎవరండి? కార్పొరేటర్ గారు. మరి మేయర్ గారే ఒక కార్పొరేటర్లను అవమానిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు మేయర్ పదవిలో ఒక మహిళగా ఉన్నారే, ఒక దళిత మహిళను అవమానించారు మీరు. 19వ డివిజన్ దళిత మహిళ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఓపెన్ చేస్తుంటే ప్రథమ పౌరాలైన ఆ కార్పొరేటర్ మీరు ఇన్వైట్ చేయకుండా ఒక దళిత మహిళని అవమానించారు. అప్పుడు మీకు గుర్తురాలేదా మేడం? ఒక మహిళనేగా మీకు మేయర్ వచ్చింది, మళ్ళీ ఇంకో మహిళని నేను అవమానిస్తున్నానే. మీరు మచిలీపట్నం ప్రథమ పౌరాలే, ఆ డివిజన్కి ప్రథమ పౌరాలు ఆ కార్పొరేటరే కదా, ఒక దళిత మహిళ కదా. మచిలీపట్నం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ ప్లాంట్ ఓపెన్ చేశారే, ఆ వార్డు కార్పొరేటర్ని ఇన్వైట్ చేశారా మేడం? పార్టీలు ఎలక్షన్ ముందే మేడం, తర్వాత మనందరం ఒకటే, అభివృద్ధి, ఒకళ్ళని గౌరవించుకుంటాం. మీరు ఒక మహిళా మేయర్గా ఉండి ఇంకొక మహిళా మేయర్ని మహిళా
కార్పొరేట్ని అవమానించారంటే మీ సంస్కారానికి 2 చేతులు దండం పెట్టాలి మేడం. ఆలోచించండి ఒకసారి. ఉన్నది మీ 5 కార్పొరేట్లు. నా డివిజన్లో నా ఇంటి పక్కన ఒక వితంతు పెన్షన్ స్టార్ట్ అవుతే ప్రథమ పౌరుడైన నన్ను పిలవకుండా ఒక మినిస్టర్ గారి తనయుడు కొడుకుని తీసుకొచ్చి అతనితో ఇప్పించారు. నా ఇంటి పక్క తలుపు. మా తెలుగుదేశం ఆయన కూడా అలాగే జరిగిందా మేడం? చెప్పండి. మా తెలుగుదేశం ఆయనలో బాబా గారు చైర్మన్గా ఉన్నప్పుడు నా ఇంటి పక్కన ఒక అతను పక్కా వైసీపీ సూసైడ్ చేసుకుంటే నీళ్ళ ట్యాంక్లో పడి చనిపోతే పొద్దున్నే బాబా గారు వచ్చి ఇక్కడ ఎక్స్ కౌన్సిలర్ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా 5,000 రూపాయలు ఇప్పించారు. ఎందుకంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, మా దాంట్లో ప్రతిపక్షం ఉంది. మా డివిజన్లో కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ గారు ఆయన్ని పిలిపించి, ఎందుకంటే గౌరవం తెలుసు చైర్మన్ గారికి, ఈ వార్డులో ప్రథమ పౌరుడు అప్పుడు కౌన్సిలర్ కాబట్టి అతన్ని పిలిపించి అతని చేతుల మీదుగా ఆ చనిపోయిన వ్యక్తికి ఆ ఇంట్లో 5,000 రూపాయలు మట్టి ఖర్చులకి 2 లక్షల రూపాయలు డీడీలు ఆయన చేతుల మీద ఇప్పించారు. మీరు ఈరోజు ఏం చేస్తున్నారంటే నా ఇంటి పక్కన వితంతు పెన్షన్ శాంక్షన్ అవుతే నన్ను పక్కన ఉన్న కార్పొరేట్ నన్ను పిలవకుండా ఒక మినిస్టర్ గారు తనయుడిని పిలుస్తారా? ఇది రాజ్యాంగమేనండి మేయర్ గారు? మీరు మేయర్ సీట్లో కూర్చున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించండి. ఒక మహిళగా మహిళలు గౌరవించండి. మరి మున్సిపల్ కార్పొరేషన్ నుండి మీ డివిజన్కి రావాల్సిన నిధులు సక్రమంగా విడుదల అవుతున్నాయా? అయితే అవి సక్రమంగా సద్వినియోగం అవుతున్నాయని భావిస్తున్నారు? మా డివిజన్ నిధులు ఈ 2.5 ఇప్పుడు మేము కార్పొరేషన్గా ప్రమాణ స్వీకారం చేసి కార్పొరేట్లే సంవత్సరం అవుతుంది. మా డివిజన్కి 2 డ్రైనేజ్ ఏదో చిన్న డ్రైనేజీలు 2,70,000 1,70,000 గ్రాంట్ శాంక్షన్ అయింది. అది ఈ రోజు వరకు కాంట్రాక్ట్లే లేదు. మా డివిజన్కి ఈ రోజు వరకు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మా డివిజన్లో ఎటువంటి నిధులు రాలేదు. ఇదివరకు ఇప్పుడు ఏ నిధులు కేటాయించలేదు మా 27 డివిజన్కి. మరి రాబోయే రోజుల్లో మీ డివిజన్ అభివృద్ధికి మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఎలా చేస్తారు? మా డివిజన్ ప్రజలకి నేను మాట ఇచ్చానండి. నా ఇంటి ముందు ఎలా బయట చెట్లు అంత ప్రశాంతమైన వాతావరణం ఉందో మా ఇంటి ముందు, అలా డివిజన్ మొత్తం చేస్తానని చెప్పి నేను మా ప్రజలకు మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకుంటానండి. ఒకరోజు లేట్ అయినా మాట నిలబెట్టుకుంటాను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం, ఎటువంటి పని చేయనివ్వట్లేదు అధికార పక్షం వాళ్ళు. నేను అన్నది మన 27 డివిజన్ మొత్తం నా ఇంటి ముందు ఎలా ఉందో గ్రీనరీగా, అలా మోడల్ వార్డుగా నేను ఒక సంవత్సరన్నర మా గవర్నమెంట్ కంపల్సరీ మీ అందరి అభిమానాలతో మీ అందరి ఆశీస్సుతో మా గవర్నమెంట్ వస్తుంది. మన మచిలీపట్నంలో మా రవీంద్ర గారు గెలుస్తారు. మంచి మంత్రి పదవి వస్తుంది. ఆయన ఆశీస్సులతో ఈ వార్డుని, ఎందుకంటే నేను ఇంకా 2 ఏళ్ళు ఉంటాను. నేను గవర్నమెంట్ మారిన తర్వాత 2 ఇయర్స్ నేను కార్పొరేట్గా ఈ వార్డులో ఉంటాను. దీన్ని మోడల్ వార్డుగా చేసుకున్నాకే నెక్స్ట్ ఎలక్షన్కి మీ ఇంటికి గుమ్మం దొక్కుతాను. అసలు రాజకీయాల్లో ఎదగాలన్నా, ఉన్నత పదవులు పొందాలన్నా ఎలాంటి అర్హత ఉండాలని భావిస్తున్నారు? అంటే ఇది కొంచెం రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది అనండి. నేను ఉన్నట్టుగా మాట్లాడతాను. మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోలేదు. అందువల్ల ముక్కుసుడి మనిషి అని అంటారు. రాజకీయాల్లో ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించాలంటే మన కులపోళ్ళు గాడ్ ఫాదర్లుగా ఉంటారు. మనం ఉన్నత పదవులు అధిరోహించాలన్నా గాడ్ ఫాదర్లు చక్రం తిప్పాలి. మన కులపోళ్ళు రాజకీయంలో టాలెంట్ బట్టి ఎటువంటి ఉన్నత పదవులు రావండి. మనకు టాలెంట్ ఉంది కదా, మనం ఉన్నత పదవులు మనకి అధిరోహించవచ్చు అనుకుంటాం. అది పొరపాటు అండి. అది 100% పొరపాటు. మీ గెలుపు ఎవరికి ఆదర్శం కావాలనుకుంటున్నారు? ముందుగా నా గెలుపు యువతకు ఆదర్శం కావాలండి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఆదర్శం కావాలి. నాయకుడికి ఆదర్శం కావాలి.
రాజకీయ నాయకులు కూడా ఆదర్శం కావాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ డివిజన్ ప్రజలకి మీరిచ్చే సందేశం. నా గెలుపు వెనక మీ అందరి కృషి ఉంది, ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానన్నా, ప్రజల సమస్యల గురించి కార్పొరేషన్లో పోరాడుతున్నా మీ వల్లే. మీరు నన్ను ఒక కార్పొరేటర్ గెలిపించి నన్ను కార్పొరేషన్ పంపిస్తాం వల్ల ఈ ప్రజల సమస్యల మీద పోరాడుతున్నా. మీరు నన్ను ఒక యోధుడిగా పంపించారు, ఒక సమితుడిగా పంపించారు నన్ను కార్పొరేషన్కి. మీ డివిజన్ ప్రజలు పంపించిన నేను 50 డివిజన్ ప్రజల కోసం కూడా పోరాడుతున్నాను. అది మీకు ఇచ్చే నేను గౌరవం, మీరు నాకు ఇచ్చిన సంతోషం. మీరేం చేశారు, మీ పిల్లల్ని, మీ ఇంటి పిల్లల్ని ఆర్మీకి పంపించినట్టుగా, సోల్జర్ని చేసినట్టుగా నన్ను ఈరోజు మన 27వ డివిజన్ ప్రజలు నన్ను ఒక సోల్జర్ని చేసి కార్పొరేషన్లో 50 డివిజన్ల గురించి, మన మచిలీపట్నం ప్రజల గురించి పోరాడమని నన్ను మీరు పంపించారు. మీరు ఏ ఆశతో అయితే పంపించారో, ఏ అభిమానంతో అయితే పంపించారో, ఏ బాధ్యత అయితే పంపించారో ఆ బాధ్యతని నేను నెరవేరుస్తాను. మీ అందరి తరఫున, మీ ప్రతినిధిగా, మీ మనిషిగా ఈ బందర్ ప్రజలందరి తరఫున, బందర్ ప్రజలందరి గురించి పోరాడతాను. ముఖ్యంగా నేను ఈ యొక్క విషయమేనండి, చాలా చాలా బాధపడుతూ లాస్ట్ బట్ వన్ ఇది ఒకరికి అంకితం అయిపోతున్నాను. ఇంటర్వ్యూని నా ప్రాణ స్నేహితుడు నా గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడి నా గెలుపుని తన జయంగా భావించి నా గురించి తన్నులు తిని, ఎలక్షన్ ముందు తన్నులు కూడా తిని అపస్మారక స్థితిలోకి వెళ్ళి బతికి బయటకు వచ్చి ఈరోజు మన మధ్య లేకపోయినా ఒక కరెక్ట్గా 40 డేస్ బ్యాక్ హార్ట్ అటాక్తో చనిపోయిన నా ప్రాణమిత్రుడు, నా మైనారిటీ సోదరుడు, నా గెలుపు కోసం ఆర్ఎస్లో కష్టపడిన అబ్దుల్ సలీం గారికి ఈ ఇంటర్వ్యూ అంకితం ఇద్దాం అనుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని మా పవర్ న్యూస్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి.